ఏంటి బాబు? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 29/6/1946. థాంక్యూ. అవును, నా డేట్ ఆఫ్ బర్త్ నీకేం పని? బహుశా దాన్ని బట్టి నీ డేట్ ఆఫ్ డెత్ చెప్తాడేమో. షట్టర్ క్లోజ్ చేయి. 29/9/1946. యాహూ యాహూ హా. వదలండి గారు, అమ్మగారు వస్తారేమో. అమ్మగారి పేరు చెప్పి మూడు పాడు చేయండి. ఫోను. హలో, ఒరే బరుదాయ్. ఏయ్, ఎవరు నువ్వు? టైం లో అదేం పండ్రా? నేనేం చేస్తున్నాను నీకెలా తెలుసు? నవీస్ మైమా. బాబు, మా ఆవిడ ఊరెడితేను ఏదో కక్కుర్తి పడుతున్నాను. ఈ విషయం ఎవరితో చెప్పకు. అవును, నా నెంబర్ నీకెలా తెలుసు? ఒరే ఫూల్, డెత్ సరాక మా మేనేజర్ డేట్ ఆఫ్ బర్త్ రింగ్ చేసా. నువ్వు తలిగావ్. బోర్ కొడితే తెలి నంబర్ కి ఫోన్ చేస్తా. అనవసరంగా దొరికిపోయావు. You idiot rascal! చీప్ రేటే వదలు. బాబు, అమ్మా, ఒరే అన్నయ్య. చెల్లెమ్మా. అన్నయ్య, ఈ రోజు డే నైట్ క్రికెట్ మ్యాచ్ ఉంది, నన్ను తీసుకెళ్ళవు? క్షేమంగా వెళ్లి లాభంగా రండి. థ్యాంక్ యూ మమ్మీ. నో థ్యాంక్స్. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. సినిమా బ్రహ్మాండంగా ఉందంట, చూసొద్దాను రండర్రా. అన్నయ్య, క్రికెట్ మ్యాచ్ అన్నయ్య. సినిమా ఆఫీస్ ఉంది కదమ్మా. ఆఫీస్ కి డుమ్మా కొట్టాయి. మీ నాన్నగారు బెంగళూరు వెళ్ళారు కదరా, రేపు కానీ రారు. బాబు సినిమా తీసుకెళ్ళరా. అన్నయ్య. నా బంగారు కొండ కదా. ఇంకొంచెం బతిమాలండి. అన్నయ్య 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 ప్లీజ్ అన్నయ్య. ఓకే, నూన్ షో అమ్మతో సినిమా, చెల్లెమ్మతో క్రికెట్ మ్యాచ్. ఓకే, మా మంచి అన్నయ్య. నా మంచి కొడుకు. చిన్నబాబు, అమ్మగారు ఎంటర్ ది జింబో నగర ప్రవేశం. సరిగా వాగు. పెద్ద పులి సిటీలో ల్యాండ్ అయింది. డాడీ వచ్చేసారా? ఆ, రేపు కదరా వస్తా అన్నారు. చేదస్తం మనిషి ఆయన ఏనాడన్నా చెప్పింది చేశారా, చేసేది చెప్పారమ్మా? అయ్యో, నా సినిమా ఉష్కాకేనా? నా క్రికెట్ మ్యాచ్ క్యాన్సిల్ అన్నయ్య. డోంట్ వరీ, ప్రోగ్రామ్ లో నో చేంజ్. ఎలారా? నువ్వు ఆఫీస్ కి వెళ్ళకపోతే డాడీ ఒప్పుకోరుగా. వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి, చేదస్తపాన్ని చేదస్తంతోనే పడగొట్టాలి. ఆ విషయం నాకు వదిలేయండి. అదిగో డాడీ సౌండ్, చిచి కారు సౌండ్ వచ్చేసాను. ఆయన గుడ్ మార్నింగ్ సార్. నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఎయిర్పోర్ట్ కింద రాలేదు. మీరు వస్తారని నాకు తెలియదు కదా సార్. ఫోన్ చేసి తెలుసుకోవచ్చుగా. మీరు రేపు కదా సార్ వస్తారండి. ఏ ఈ రోజు రాకూడదా? ఎందుకు రాకూడదు? మరి ఎయిర్పోర్ట్ కింద రాలేదు. నేను ఎలా ఊహిస్తాను సార్? రండి. ఏమే నీ ముద్దులు కొడుకేడి? ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో ఏం చేస్తున్నాడు? పైన రెడీ అవుతున్నాడండి. ఫైల్స్ అవి చెక్ చేస్తున్నా డాడీ. గాడిద గుడ్డే చెక్ చేయట్లా? మీ సంగతి నాకు తెలుసు. మీ ముగ్గురు తోడు దొంగలు. ఏమయ్యా? ఎస్ సార్. వీళ్ళ కళ్ళకి నేను తిక్క శంకరయ్య, పిచ్చి పుల్లయ్య, వెర్రి వెంకటప్పలా కనిపిస్తున్నాను. ఏమయ్యా? నిజమే కదా సార్. Shut up! చెప్తా ఈ రోజు వీడు అంతు తెలుస్తా. ఎక్కడ వాడు? కొంతమంది సాయిబాబాని పూజిస్తారు, కొంతమంది అల్లాని జీసస్ని పూజిస్తారు. కానీ నేను పూజించేది మాత్రం నా ప్రత్యక్ష దైవం మిమ్మల్నే డాడీ. ఉదయాన్నే అందరూ భక్తిగా సుప్రభాతం వింటారు, కానీ నేనే వింటానో తెలుసా డాడీ? నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. చిన్నబాబు, ఈ యాక్టింగ్ సినిమాలో చేస్తే నీకు ఆస్కార్ అవార్డు ఖాయం. డాడీ మీరెప్పుడు వచ్చారు? అంతా చూసారా? చూశాను బైసాన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రా ఆఫీస్కి పోదాం. సారీ డాడీ, నేను ఆఫీస్కి రావట్లేదు. ఏ ఎందుకు రావు? గుడికి వెళ్ళాలి డాడీ. ఏంటి ఆఫీస్ ఎగ్గొట్టి గుడికి వెళ్తావా? నేను చస్తే ఒప్పుకోను. అంత మాట అనకండి డాడీ. ఈరోజు చాలా మంచి రోజు అంట. 6 గ్రహాలు ఒకే గదిలో ఉంటాయంట. ఈరోజు ఎవరి పేరునైనా గుడిలో అర్చన చేయిస్తే ఆ మనిషి నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాడంట. ఓహో, ఇప్పుడు అంత అర్జెంట్ గా అర్చన చేసి 100 ఏళ్ళు బతికించాల్సిన ఆ అడ్డగాడిది ఎవడో? మీరే డాడీ. అమ్మ చిన్నబాబు, అంటే 100 ఏళ్ళు బతికే అర్చన నా పేరు మీద చేయిస్తున్నావా? మీరు వద్దంటే మానేస్తాను డాడీ. ఎందుకు మానేయటం? అనుకున్న తర్వాత జరిగిపోవాల్సిందే. నువ్వు వెంటనే వెళ్ళి అర్చన జరిపించాయి. కానీ అమ్మాను చెల్లి గుడికి రానంటున్నారు డాడీ. ఏ? ఆ అమ్మాయి సినిమాకి వెళ్ళాలంట, అదే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలంట. నోనో, ఇంత చిన్న వయసులో నువ్వు క్రికెట్ మ్యాచ్ కెడతావా? ఇంత పెద్ద వయసులో నువ్వు సినిమా కెడతావా? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకుని బాబుతో వెళ్ళండి గుడికి. ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం.
పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం వరకు మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా అందుచేత యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఎక్కిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మాంకాడే కాదురా చెప్పారు. ఈ అరటి కెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి చెళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడి గుడ్డలేదు, అవతల మాంకాలకి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు, దండం నరికేస్తాడంటే బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదల్లో నీ తల నేను అరికెత్తాను. తను వదులు ప్లీజ్, ప్లీజ్. నిన్నోదల్లో నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరనుకున్నావు రా? కొండమా, జ్యూస్ ఉప్పుగా ఉందేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా.